అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి అండి. మనము ఈ ఛానల్ ద్వారా విజయలక్ష్మి ట్యుటోరియల్ అనే ఛానల్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ గురించిన టాపిక్స్ మనం చూద్దాము. సో నేను ఇవాళ స్టార్ట్ చేసేటువంటి టాపిక్ అంటే బేసికలీ ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఫస్ట్ అట్లీస్ట్ మనకి కొన్ని వర్డ్స్ రావాలి అంటే రీడింగ్ అనేది కొంత తెలిసి ఉండాలి. రీడింగ్ తెలిసి ఉండాలి అంటే మనకి అది ఎలా పలకాలి లేదా ఎలా చదవాలి అనేది తెలిసి ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు ఏంటి అంటే మనము జనరల్గా నేను ఇంతకుముందు వీడియోస్లో మీకు తెలుగు అక్షరాల ద్వారా గుణింతము అలా చెప్పాను. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇంగ్లీష్లో కొన్ని సౌండ్స్ ఉంటాయి, ఫోనిక్ సౌండ్స్ అని ఉంటాయి. సో దాని త్రూ అది కూడా చాలా ఈజీయే. బేసిక్ ఆల్ఫబెట్స్ వచ్చిన అంటే ఇంగ్లీష్లో ఏబిసిడీలు వచ్చిన ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఆ బేసిక్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ మీకు నేను ఫోనిక్ సౌండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ ఫోనిక్ సౌండ్స్ త్రూ మనం ఎలా వర్డ్స్ని రీడ్ చేయడానికి ట్రై చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. బేసిక్గా ఈ ఫోనిక్ సౌండ్స్ అనేటువంటివి ఏంటి అంటే 42 సౌండ్స్గా డివైడ్ చేశారు. ఈ 42 సౌండ్స్ని మళ్ళీ 7 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే 42 ఆల్ టుగెదర్ సౌండ్స్, వాటిని 7 డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. సో నేను ఇక్కడ 3 గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని లెటర్స్ని రాశాను. వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ గ్రూప్లో వచ్చేసి మనకి ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎస్ ఉంటుంది. ఓకే, సో ఈ ఎస్ అనేటువంటి లెటర్కి అనేటువంటి సౌండ్ ఉంటుంది. సో మనము ఈ ఎస్ అనేటువంటి సౌండ్ తోటి వర్డ్స్ చూసినట్లయితే మనకి చాలా వర్డ్స్ ఉన్నాయి, లైక్ సోప్, సూట్, స్వీట్. సో ఏదన్నా వర్డ్ రాసుకోవచ్చు. సో ఎస్ లెటర్కి వచ్చిన సౌండ్ వచ్చేసి స్ అనే సౌండ్ అనమాట. ఇప్పుడు నేను ఈ ఫోనిక్ సౌండ్స్ వరకే ఈ వీడియోలో చెప్తున్నాను. వీటికి వేరే సౌండ్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ బేసికలీ అసలు ఈ బేసిక్ సౌండ్స్ అనేటువంటివి చూడండి. నెక్స్ట్ ఏ లెటర్కి దీని ప్రకారం ఉన్నటువంటి సౌండ్ ఏంటంటే ఆ అనే సౌండ్ అనమాట. సో ఆ అనేటువంటి ఈ సౌండ్కి మనము యాంట్, యారో, యాపిల్, యాంకిల్, సో ఇలా ఏ వర్డ్ అన్నా తీసుకోవచ్చు. సో ఏ లెటర్ సౌండ్ వచ్చేసి ఆ అనే సౌండ్ అనమాట. నెక్స్ట్ టీ లెటర్ సౌండ్ వచ్చేసి ట అనే సౌండ్ ఉంటుంది. ట అంటే ట్యాప్, టేబుల్, లైక్ ట్వింకిల్. సో మనం ఇలా టీ తోటి ట అనే సౌండ్ తోటి వర్డ్స్ చూడవచ్చు. సో మనం ట్యాప్ అనే వర్డ్ తీసుకుందాం. నెక్స్ట్ ఐ అనే లెటర్కి ఈ అనే సౌండ్ ఉంది. ఈ అనే సౌండ్ తోటి మనము ఇగ్లూ, ఇంక్ పాట్, ఓకే, ఇంట్రడక్షన్, సో అలా ఈ అనేటువంటి సౌండ్. నెక్స్ట్ పి అనే లెటర్కి ఇందులో ప అనే సౌండ్ ఉంది. ప లైక్ ప్యారెట్, పాట్, పికిల్, ఇలా. సో పి లెటర్ సౌండ్ వచ్చేసి ప అనే సౌండ్. నెక్స్ట్ ఎన్ లెటర్ సౌండ్ వచ్చేసి అనే సౌండ్ ఉంటుంది. మనం ఇలా 2 పళ్ళని జాయిన్ చేసినప్పుడు మనకు ఆ మధ్యలో నుంచి ఒక సౌండ్ వస్తుంది కదా, అనే సౌండ్. సో అది ఎన్ లెటర్ సౌండ్. ఓకే, సో ఎన్ తోటి మనము నెస్ట్, నీడిల్, నిప్పుల్, సో ఇలా మనం ఏదైనా వర్డ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సికి కేకి ఒకలాంటి సౌండ్ వస్తుందండి ఇందులో. ఇది క సౌండ్, క. ఓకే, సో సి తోటి మనము కాక్, తర్వాత క్లిక్, క్రాప్, కాప్, సో ఇలాంటి వర్డ్స్. కే తోటి చూసినట్లయితే కే తోటి కిక్, తర్వాత కీప్, ఇంకా సో ఇలా అంటే సి ఇంకా కేకి రెండిటికి కలిపి క అనే సౌండ్ ఉందన్నమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ ఈ లెటర్కి ఏ సౌండ్ ఉంటుంది ఇందులో, ఏ. ఓకే, సో దానికి ఎలిఫెంట్, ఎల్బో, ఇలాంటి వర్డ్స్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ అనే లెటర్కి సౌండ్ వచ్చేసి హ అనే సౌండ్. హ, హార్స్, హాప్, హిప్, సో ఇలా హ అనే సౌండ్ ఉంటుంది హెచ్కి. నెక్స్ట్ ఆర్ సౌండ్ వచ్చేసి మనం ఈ టంగ్ని ట్విస్ట్ చేసి అంటే ఆర్ నాలుకని పైన టచ్ చేసినప్పుడు
అనే సౌండ్ వస్తుంది కదా, ఇది మన ఆర్కి ఉన్నటువంటి సౌండ్ అనమాట. సో ఆర్ తోటి మనము రోజ్, రెడ్, రీడ్, సో ఇలా అంటే ఆటోమేటిక్గా మనము ఆ నాలుక పైకి వెళ్ళిపోతుంది కదా, సో అనేటువంటి సౌండ్ ఉంటుంది ఆర్కి. ఓకే, నెక్స్ట్ డి లెటర్ తోటి మనకి డ అనేటువంటి సౌండ్ వస్తుంది. డ అంటే డోర్, డాక్టర్, డియర్, సో ఇలాంటి వర్డ్స్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఎం లెటర్కి అనేటువంటి సౌండ్ ఉంటుంది. రెండు పెదాలు కలిపి జాయిన్ చేసినప్పుడు వచ్చే సౌండ్ సౌండ్. ఓకే, సో ఎంకి మనము మదర్, మిల్క్, మీట్, సో ఇలాంటి వర్డ్స్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ జీ లెటర్ వచ్చేసి దీనికి కూడా డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇందులో ఉన్న సౌండ్ నేను చెప్తాను. ఇందులో ఉన్న సౌండ్ వచ్చేసి గ సౌండ్. ఓకే, సో జీ తోటి గ్రాస్, గ్లాస్, గెట్, సో ఇలాంటి వర్డ్స్ మనము చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఓ సౌండ్కి కూడా అంటే ఓ లెటర్కి కూడా సౌండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ సౌండ్స్. ఇందులో వచ్చిన సౌండ్ వచ్చేసి ఆ, ఆరెంజ్, ఆల్, ఆనియన్, సో ఆ అనేటువంటి సౌండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ యూ లెటర్కి సౌండ్ వచ్చేసి అనే సౌండ్. అంబ్రెల్లా, అంటిల్, అన్నోన్, సో ఇలాంటి అనేటువంటి సౌండ్. నెక్స్ట్ ఎల్ లెటర్ సౌండ్ వచ్చేసి ల అనే సౌండ్ ఉంటుంది ఎల్కి. సో ఎల్ తోటి మనము ల్యాంప్, లీడర్, ల్యాడర్, సో ఇలాంటి వర్డ్స్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ ఎఫ్ లెటర్ వచ్చేసరికి ఎఫ్కి ఫ్ అనేటువంటి సౌండ్ ఉంటుంది. సో ఫకి సంబంధించిన వర్డ్స్ వచ్చేసి మనము ఫాదర్, ఫెదర్, ఫియర్, ఇంకా ఫోర్, సో ఇలాంటి సింపుల్ వర్డ్స్ని మనము చెప్పుకోవచ్చు. సో ఎఫ్ సౌండ్ వచ్చేసి ఫ సౌండ్ అనమాట. నెక్స్ట్ బి లెటర్ సౌండ్ వచ్చేసి బ సౌండ్ తోటి మనము బాత్, బర్డ్, బ్రదర్, ఇలాంటి వర్డ్స్ని మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఫస్ట్ 3 గ్రూప్స్. నెక్స్ట్ 4th గ్రూప్లో ఉన్న లెటర్స్ చూడండి. ఏఐ ఫస్ట్ది. ఏఐకి ఏ అనేటువంటి సౌండ్ ఉంటుంది. సో ఇది మనం వర్డ్స్ చూసినట్లయితే రెయిన్, మెయిన్, ప్లేన్, సో ఇలాంటి వర్డ్స్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ జే అనేటువంటి లెటర్కి జ అనే సౌండ్ ఉంటుంది. లైక్ జీప్, జార్, జగ్, ఇలాంటి వర్డ్స్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓ ఏ అనేటువంటి లెటర్కి ఓ అనేటువంటి సౌండ్ ఉంటుంది. ఓ తోటి మనము లైక్ బోట్, సోప్, ఇలాంటి వర్డ్స్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. గోట్, సో ఇలా ఓ అనేటువంటి సౌండ్ ఉంటుంది దానికి. నెక్స్ట్ ఐఈ అనేటువంటి దానికి ఐ అనే సౌండ్ వస్తుంది. ఈ రెండింటికి కలిపినప్పుడు ఐ అనే సౌండ్ వస్తుంది. లైక్ టై, డై, సో ఇలాంటి వర్డ్స్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈఈకి ఈ అనే సౌండ్ ఉంటుంది. ఈ అనే లాంగ్ ఈ సౌండ్కి మనము లైక్ షీప్, డీప్, హీప్, ఇలాంటి వర్డ్స్ని చెప్పుకోవచ్చు. ఓఆర్ అనేటువంటి ఈ లెటర్ రెండింటి కలయికతోటి మనకి ఆర్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఈ ఆర్ అనేటువంటి సౌండ్కి మనం వర్డ్స్ చూసినట్లయితే లైక్ ఆరెంజ్, ఆర్గన్, ఆర్గనైజేషన్, సో ఇలాంటి వర్డ్స్ని మనం తీసుకోవచ్చు. సో రెండిటి సౌండ్ వచ్చేసి ఆర్ అనే సౌండ్ ఉంటుంది. నెక్స్ట్ జెడ్ తోటి జ అంట, దాన్ని జ అనకూడదు, జ అనాలి. సో జెడ్ తోటి మనకి జిప్, జీబ్రా, జిగ్జాగ్, ఇలాంటి వర్డ్స్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డబ్ల్యూ తోటి మనకు వచ్చే సౌండ్ వచ్చేసి మనము నోటితోటి గాలి పెట్టేటప్పుడు అని ఇలా గాలి ఎలా అయితే ఊపుతామో ఆ వచ్చేటువంటి సౌండ్ లాగా ఉండాలి. వ అనే సౌండ్ అనమాట. సో డబ్ల్యూ తోటి వచ్చే వర్డ్స్ చూసుకున్నట్లయితే వింటర్, వాచ్, లైక్ రింకిల్, సో ఇలాంటి వర్డ్స్ని అంటే డబ్ల్యూ తోటి ఉన్న సౌండ్ వ సౌండ్ మనకి. ఓకే,
రైట్. సో ఇలా చాలా వర్డ్స్ చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఎన్జీ తోటి వచ్చేటువంటి సౌండ్ ఉంగ్, ఉంగ్. ఓకే, లైక్ స్ప్రింగ్, తర్వాత వింగ్. సో ఇలాంటి సౌండ్స్ వస్తాయి. ఉంగ్ రెండు కలిపితే ఉంగ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. రింగ్. ఓకే, రింగ్ అనే వర్డ్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డబ్ల్యూ తోటి వ అనే సౌండ్ వస్తుంది. వి తోటి. డబ్ల్యూకి వికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డబ్ల్యూ ఈజ్ వ సౌండ్, వి అనేటువంటిది వ, లైక్ వ్యాన్, వయోలిన్. సో మనకి ఇక్కడ పెదాలు టచ్ అవ్వట్లేదు, మనము అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో వి అనేటువంటి లెటర్కి ఉన్న సౌండ్ వ సౌండ్ అనమాట. ఓకే, సో వ్యాన్ సింపుల్ వర్డ్స్ మనం కొన్ని తీసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ ఇక్కడ ఓ ఓ 2 సార్లు ఎందుకు రాశాను అంటే డబల్ ఓ వచ్చినప్పుడు లాంగ్ ఊ అనే సౌండ్ ఉంది, ఊ అనే సౌండ్ ఉంది. అంటే లాంగ్ ఊ, షార్ట్ లాంగ్ సౌండ్స్ అని 2 సౌండ్స్ ఉంటాయి దీనికి. సో మనం ఒకవేళ ఫస్ట్ షార్ట్ సౌండ్ చూసుకున్నట్లయితే లైక్ లుక్, బుక్, కుక్. ఇక్కడ డబల్ ఓ రాస్తాము, బట్ స్టిల్ సౌండ్ అనేటువంటిది ప్రొనౌన్సియేషన్ మనము షార్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ ఓ దీనికి సౌండ్కి, లాంగ్ ఓ సౌండ్కి కనుక వర్డ్స్ చూసినట్లయితే ఫుడ్, మూన్, స్పూన్. సో ఇలాంటి వర్డ్స్ అనమాట. సో ఇక్కడ మనం ఊ అనేటువంటి ఉచ్చారణ చెప్తున్నాం. సో నెక్స్ట్ గ్రూప్లో ఉన్నటువంటి లెటర్స్ చూద్దాము. వై అనేటువంటి లెటర్ అండి. వై అనే లెటర్కి య అనే సౌండ్ ఉంటుంది. సో య తోటి మనము ఎల్లో, యాచ్, యాక్ ఇలాంటి వర్డ్స్ చెప్పుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ యాక్ రాశాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ అనేటువంటి సౌండ్కి క్స్ అనేటువంటి సౌండ్ ఉంటుంది. ఎక్స్ అనే లెటర్కి క్స్ అనే సౌండ్ ఉంటుంది. లైక్ జిరాక్స్, xylophone, ఎక్స్మస్ట్రీ ఇలాంటివి చెప్పుకుంటాం కదా మనము. సో నేను ఇక్కడ జిరాక్స్ అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ సిహెచ్ అనే 2 లెటర్స్కి చ అనే సౌండ్ ఉంటుంది. లైక్ చైర్, చిన్, తర్వాత చూ, టచ్, చివరిలో సిహెచ్ వస్తుంది కదా, మచ్. ఇలా అంటే సిహెచ్కున్న సౌండ్ వచ్చేసి చ సౌండ్ అనమాట. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చిన్ రాసుకున్నాము. నెక్స్ట్ ఎస్హెచ్ అనేటువంటి లెటర్కి ష సౌండ్ ఉంటుంది. ష సౌండ్ తోటి మనకి షౌట్, షాప్, షిప్, షీప్ ఇలా చాలా వర్డ్స్ చెప్పుకోవచ్చు. సో షిప్ అనే వర్డ్ తీసుకున్నాం మనము. నెక్స్ట్ టీహెచ్ అనేటువంటి దానికి అగైన్ ఇందాక ఓకి 2 సౌండ్స్ ఉన్నట్టుగా టీహెచ్ కూడా 2 సౌండ్స్, ఒకటి లైట్, ఒకటి హెవీ సౌండ్ ఉంటుంది. లైక్ ఫస్ట్ టీహెచ్ సౌండ్ వచ్చేసి ద అనేటువంటి సౌండ్ ఉంటుంది. దాట్, దిస్, దీస్. సో లైట్గా పలుకుతాం ద అని, స్ట్రెస్ చేయకుండా. సో దట్ అనేటువంటి వర్డ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టీహెచ్కి థ అనే సౌండ్, అంటే మనము కొంచెం స్ట్రెస్ ఇచ్చి పలికేటువంటి థ, లైక్ థండర్, థింక్, థింగ్, థాట్. సో ఇలాంటి థ అనేటువంటి కొంచెం స్ట్రెస్ చేసి పలుకుతాం. అంటే టీహెచ్కి అగైన్ 2 సౌండ్స్. ఇక్కడ మనం థింక్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్కి క్యూయు. క్యూయుకి క్వ అనేటువంటి సౌండ్ ఉంటుంది. లైక్ క్విక్, క్విల్, క్వీన్. సో ఇలా. సో క్యూయుకి క్వ అనే సౌండ్ ఉంటుంది. మనం క్విక్ అనే వర్డ్ తీసుకున్నాము. ఓయుకి ఔ అనే సౌండ్ ఉంటుంది. ఔ అంటే లైక్ మౌత్, షౌట్. సో ఇలాంటి వర్డ్స్ తీసుకోవచ్చు మనం. ఓయుకి ఔ, అబౌట్. సో ఇలా. ఓఐకి ఆయి అనే సౌండ్ ఉంటుంది. లైక్ సాయిల్, స్పాయిల్, ఆయిల్. సో ఇలా ఆయి అనే సౌండ్ తోటి వచ్చే వర్డ్స్ అన్నింటినీ మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఆయిల్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ యూఈ అనే సౌండ్కి లాంగ్ ఊ, ఒకలాంటి యూ ఊ అనే సౌండ్ అనమాట. ఇది యూ, ఇట్స్ బేసికలీ యూ అనే సౌండ్ అనమాట. లైక్ స్టాచ్యూ, స్టాచ్యూలో మనకి చివరిలో యూఈ రాస్తాం కదా, సో ఆ సౌండ్ అనమాట. యూ. రెస్క్యూ, యూ అనే సౌండ్ వస్తుంది. సో ఇక్కడ మనకి క్యూ అనే లైన్లో నిల్చుంటాం కదా, ఆ క్యూని చూసినా కూడా మనం లాంగ్ యూ అనమాట, అది యూ అనే సౌండ్. సో యూఈ కలిసినప్పుడు ఆ లాంగ్ సౌండ్ వస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యూ తీసుకోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఈఆర్ అనేటువంటి లెటర్స్ తోటి మనకి అర్ అనే సౌండ్ వస్తుంది. లైక్ టైగర్, ఎరేజర్, మదర్, బ్రదర్, అర్. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎరేజర్ తీసుకున్నాం మనం. నెక్స్ట్ ఏఆర్ తోటి ఆర్ అనేటువంటి సౌండ్ వస్తుంది. లైక్ కార్, మార్చ్, చార్ట్. సో ఇలాంటి వర్డ్స్ ఏవైనా చెప్పుకోవచ్చు ఏఆర్ తోటి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్
కార్ తీసుకున్నాం. సో ఇవి ఇవాల్టి క్లాస్లో నేను మీకు ఫోనిక్ 42 ఫోనిక్ బేసిక్ సౌండ్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. అంటే బేసికలీ ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే కొంత ఇంతకుముందు మనం ఏదైతే గుణింతాలతోటి అలా చేసామో అదొక ప్రయత్నము. ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే బేసికలీ ఇది పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. అంటే ఎవరైతే రీడింగ్ స్టార్ట్ చేయబోతున్నారో లేదా రీడింగ్లో చాలా ఇబ్బందిగా ఉంది అనిపిస్తుందో వాళ్ళకి ఇది చాలా కొంతవరకు హెల్ప్ అవుతుంది. సో మనకి బేసిక్ సౌండ్ అనేది తెలిస్తే మనం ఆ సౌండ్ తోటి పర్టికులర్ వర్డ్ని రీడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అంటే ఈ వీడియో ఒకటి పెద్దవాళ్ళకే కాకుండా ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని ఇంట్లో చదివించుకుంటున్నారో లైక్ రీడింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు లేదా రీడింగ్కి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి పిల్లలకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో ఇది అండి ఇవాల్టి విజయలక్ష్మి ట్యుటోరియల్లోని వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆశీర్వదించండి.